హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, విద్యా ఉద్యోగ సమాచారం ఒకసారి మనం గమనించినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరు వాయు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్సు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నివీర్ వాయు ఇంటేక్ 1/2026 బ్యాచ్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అవివాహితులైనటువంటి పురుష మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో అర్హత కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 10+2 లేదా ఇంటర్మీడియట్ సైన్స్ అదేవిధంగా కానీ ఇతర సబ్జెక్టులు లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా మెకానికల్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్సు, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక నిర్దిష్ట శారీరక దారుఢ్య వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు వచ్చేసి 1 తారీఖు 1వ నెల 2005 మరియు 1 తారీఖు 7వ నెల 2008 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం ఫేజ్ 1లో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. సో ఫేజ్ 3లో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన అదేవిధంగా ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ప్రారంభ తేదీ 7 తారీఖు 1వ నెల 2025. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 27 తారీఖు 1వ నెల 2025. ఆన్లైన్ పరీక్షల ప్రారంభం 22 తారీఖు 3వ నెల అంటే మార్చిలో 2025. ఎంపిక జాబితా వెల్లడి 14 తారీఖు 11వ నెల 2025లో ఉంటుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వెబ్సైట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి పూర్తి సమాచారం కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడి ఓడిఎల్ కింద ఆ కోర్సులో ప్రవేశాలకైతే మనకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గాను సంబంధించి బీఈడి ఓడిఎల్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది. సో అర్హత కనీసం 50% మార్కులతో BA, BSc, బీకామ్, BCA, BBA, BBM, BE, బీటెక్ ఉత్తీర్ణతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి. కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. బోధన మాధ్యమం తెలుగు. వయసు వచ్చేసి 1/7/2020 నాటికి 21 ఏళ్ళు పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయ పరిమితి నిబంధన అయితే ఏం లేదు. సో ఎంపిక విధానం ప్రవేశ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ₹500 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ 25 తారీఖు 12వ నెల 2024. హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ 28 తారీఖు 12వ నెల 2024. ప్రవేశ పరీక్ష తేదీ 31 తారీఖు 12వ నెల 2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైటు braou.ac.in. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో ఇవ్వబడుతుంది. మిత్రులు మన ఛానల్ని చెక్ చేసుకోగలరు. సో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ తమిళనాడులో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. వేతనం నెలకైతే 38,000. విభాగాలు అయితే సైంటిఫిక్, మైక్రోబయాలజీ, మెకానికల్, సివిల్. సో అర్హత సంబంధిత విభాగంలో ఫుల్ టైం, పార్ట్ టైం, డిప్లొమా, BSc ఉత్తీర్ణత అయి ఉండాలి. సో ఎంపిక విధానం అయితే రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 తారీఖు 12వ నెల 2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. https://www.nlcindia.in లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం, అదేవిధంగా జాబ్స్ కానీ విద్యా వైద్యకు సంబంధించిన ఉద్యోగ సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.